ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నా ఫిగర్ ఒంటరిగా వస్తుందిరా. ఇట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలేదు లేదు. నోర్మైరా. ఏంటి వరా, ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నా. ఎన్నాళ్ళకు దొరికేవే నాకు. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటా? ఏంట్రా షాక్ అయ్యారా? ఇదేరా నేను. వాడేదో నోటి దోలతో బయటికి వాగేశాడు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు కసే. నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి. చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను. ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం. రావే. అది వెళ్ళిపోతానే రా. ఇది ఉంది కదరా. నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు. ఎక్కడున్నావు? ఎక్కడ పోయిందిరా? వెతకండిరా దాన్ని. అక్కడుందిరా. నన్నే కొడతావే?
హలో హలో అంకుల్. రాజా? రాజా రాజా రాజాకేమైంది? రాజా మీరు త్వరగా రండి, రాజాకేమైంది చెప్పరా? అయ్యా ఏమైందయ్యా ఏమైందయ్యా? రాజా రాజా బిడ్డ బిడ్డ ఏమైంది బిడ్డ? ఏమైంది బిడ్డ? బిడ్డ ఏమైంది బిడ్డ? చెప్పరేరా బిడ్డ? రే మామ, లెగరా రే. రాజా, లెగరా రే. రే రాజా మామ. లెగరా. ఏమైంది రే మామ, రే. అరే చెప్పరేంట్రా? చెప్పండ్రా ఏమైందిరా? మేము ఎక్కడికి కూర్చున్నా అంకుల్. వరలక్ష్మి వచ్చింది, రాజాతో మిస్బిహేవ్ చేసింది. రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది అంకుల్. ఏంటిరా? ఇటే వెళ్ళిపోయింది అంకుల్. రాజులు అయ్యా. అది ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్పరా నాకు. సరేనయ్యా. ఏరా మీ కుటుంబాన్ని నా సొంత మనుషులుగా చూసుకున్నాను రా. కానీ మీరు నాకు చేసిన ద్రోహం ఏంటి? తిన్నింటి వాసాలు లెక్క పెడతారా? ఎక్కడ్రా నీ కూతురు? అయ్యా నిజంగా అది ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదయ్యా. చిన్నపిల్లయ్యా, దాన్ని వదిలిపెట్టండి అయ్యా. అయ్యా అది అమ్మాయికి రాలయ్యా. ఈ హత్య చేసి ఉండదయ్యా. ఎవడికి చెప్తారు? అది చేయకపోతే దాన్ని ఎక్కడ దాచారా? మాకు అరే దాన్ని ఎక్కడ తెలియదయ్యా. దాచారు? మీరైనా చెప్పండ్రా. మాకేం మాకేం తెలీదయ్యా. అరే నువ్వైనా చెప్పరా. నిజంగా మాకేం తెలియదయ్యా. అరే రాజులు అయ్యా వీళ్ళు ఇలా మాట వినరు గాని అది దొరికే వరకు ఎవడిని ఊరు పొల మీద దాటనివ్వద్దు. ఎవడన్నా దాటడానికి ప్రయత్నించాడో అడ్డంగా నరికే. నమస్తే సార్. ఎరా ఏమున్నాయి? పూరి ఇడ్లీ వడ. ఒక్క ప్లేట్ ఇడ్లీ తే. రెండు తే. సరే. పూరి అలాగే పూరి అంట. అదే ముందు దానికి పెట్టరా. దానికి పెట్టు. బాగా తినవే. ఎలా? బాగా తిను. నువ్వెక్కడా తగ్గవే. మా బాబు ఎప్పుడు అంటుండేవాడే పాల దగ్గర పాపల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని. పాల దగ్గర జాగ్రత్తగానే ఉన్నానే, పాప దగ్గర దొరికిపోయానే. ఖర్చు రాసుకో. ఇంటికి వెళ్ళగానే మా అమ్మని అడిగి ఇచ్చేస్తా. నీ ఖర్చులన్నీ ఎలాగా నువ్వే ఇస్తావు, మరి నా ఖర్చులు ఎవడిస్తాడే? అది కూడా నేనే ఇస్తాను. అప్పు రాసుకో. ఈ తొక్కలో పౌరుషానికి ఏమీ తక్కువ లేదే. అయ్యో ఏమైంది? పరస ఎవడో కొట్టాడే. ఇవా తంతా. సర్లే ఏదో చేద్దాం. రా రా రా. కర్మరా బాబు. మా అమ్మ. ఏం కావాలి బిడ్డ? మామ డబ్బులు ఎవరో లేకపోతే కొట్టాడు. పోరిని గడ వదిలే. ఇదిగో అమ్మా, వాళ్ళ డబ్బులు కూడా తీసుకో. అట్లానే బిడ్డ. భయ్యా నువ్వు మా డబ్బులు ఇవ్వడం ఏంటి భయ్యా?
పర్వాలేదు భయ్యా. ఏ ఊరు నుంచి థ్యాంక్ యూ వచ్చారు? భయ్యా, థ్యాంక్ యూ. ఆ పక్కన నుంచి వచ్చాం భయ్యా. అమ్మాయి ఎవరు? అర్థమైంది, వెళ్దాంరా. ఎక్కడికి భయ్యా? ఉండటానికి ఇల్లు ఉండాలి కదా. అవును భయ్యా. రా వెళ్దాం. సరేనే భయ్యా. ఎక్కడికి? నువ్వు రా. నేను చెప్తున్నాను కదా, నువ్వు రా. ఏం మాట్లాడు, నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కువ పోనీ భయ్యా. ఏంటి? నా పేరు జానీ, ఇక్కడ ఆటో స్టాండ్కి ప్రెసిడెంట్ని. ఇక్కడ ఏ సమస్య వచ్చినా నేనే సెటిల్ చేస్తా. బాగా భయ్యా. ఈ హైదరాబాద్ సిటీలో జానీ పేరు తెలియనోడు ఎవ్వడూ లేడు. నాకు ఇదంతా తెలీదు. ఆపేమని ఫస్ట్. రండి, దిగండి. ఇదే మన ఇల్లు. సుభద్ర, ఎవరండి వీళ్ళు? వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. నమస్తే. నమస్తే. ఇవాళ నుంచి ఇక్కడే ఉంటారు. ఇక నుంచి ఏం కావాలో చూసుకో. వెళ్ళమ్మా, లోనికి పో. నీకేం భయం లేదు, మీ అన్నయ్య ఇలాంటి లోనికి పో. వెళ్ళు భయ్యా. నువ్వు మా వల్ల ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావు. మా ఊరు తెలీదు, పేరు తెలీదు. ఎందుకు భయ్యా? ఒక్కసారి టెన్షన్ ఆలోచించు. పడకపోయా, నేనున్నానుగా, నేను చూసుకుంటా. తెల్లవారేసరికి జాబ్ చూస్తా, జాయిన్ అవుదు కానీ టెన్షన్ పడకు. వెళ్ళి లోని. నా వల్ల నువ్వు చాలా టెన్షన్ ఏం కాదులే భయ్యా, Thank you మనిషి భయ్యా. మనిషిని నమ్మాలి. నేనున్నా కదా. థ్యాంక్ లోనికి యూ పద. థ్యాంక్ యూ. అమ్మా. గట్టిగా అరవకే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కొంచెం మెల్లిగా మాట్లాడవే, ఆడు వింటాడే. రేపు నుంచి మనం ఇక్కడే ఉండాలి. ఏంటి? మన ఇద్దరం కలిసి ఒకటే గదిలో ఉండాలా? అసలు ఏమనుకున్నాడు వాడు మన ఇద్దరి గురించి? అలా నసుకుతావేంటి? చెప్పు. షూ 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 షూ. మన ఇద్దరం లవర్స్ అని ఊరి నుంచి లేపుకొచ్చానని అనుకుంటున్నాడే. చిచ్చి, నీతో నేను లేచిపోవడం ఏంటి? ఇదేమన్నా నాకు పండగ ఏంటే, కానీ తప్పదే కొన్ని రోజులు నా గురించి భరించవే. సమస్యే లేదు. నీతో కలిసి ఉండడం కుదరదంతే. అది కాదే, సిటీలో ఎంతకంటే మంచిలు మనకు దొరకదే. నా మాట వినవే కొంచెం. అయితే వస్తే ఊర్లో అంతా సర్దుకున్న తర్వాత మనమే నిజం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టవే. నా మాట వినవే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానే. కాళ్ళు పట్టుకుంటానన్నా నా మాట వినవే. సర్లే కానీ ఒకే రూమ్ లో ఉన్నామని చెప్పి నాటకాలు వేసావనుకో, నా సంగతి తెలుసుగా. ఈ సంగతి నాకు బాగా తెలిసే. ఈ మూలలో ఆ మూలలో ఎక్కడో దగ్గర పడుకుంటానే, సరేనా? సర్లే ఏడు. కూర్చో. ఏంటి? అన్నా నమస్తే. నమస్తే. ఏంట్రా ఇట్లొచ్చినావు? అన్న, మొన్న కుర్రోడు గురించి చెప్పాను కదా, అతడే మా ఊరోడే. పిలువు, ఇక్కడ పిలువు. ఏ సూరి, లేరా. నమస్తే సార్. నమస్తే. ఆ కుర్రోడిని నేనేనండి. ఇతని గురించేనా? ఇతనే అన్న. మంచిగా చేసుకుంటావా జాగ్రత్త? సరే సార్, సరే. అయితే రేపటి నుంచి రా. ఓకే సార్. శ్రీధర్, అదే చూడు. చూపిస్తాను అన్న ఒక మాట. ఏం జరిగింది అలా కూర్చున్నావు? ఏం లేదు, చెప్పు. నీ గురించి ఏం తెచ్చినా చూసుకో. ఏంటి? నీకు బట్టలు లేవని తెచ్చానే. ఇదిగో ఇది చూడు. ఇదేంటి? చుడిదారా? నేను ఎప్పుడైనా వేసుకున్నానా? నన్ను అడగకుండా ఎందుకు తెచ్చావు? నీకు బాగుంటుందని తెచ్చానే. నాకు బాగుంటే సరిగ్గా చూడు, నీకు నచ్చుతుంది. నాకు నచ్చదు. నీకు నచ్చితే తీసుకొస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఒసే, ఈ పరిస్థితుల్లో వెళ్తే నీ ప్రాణానికే ప్రమాదమే. నాకేం భయం లేదు. నేనేమైనా కావాలని చంపానా? ఒసే, మూర్ఖంగా మాట్లాడికి. నువ్వు ఏ ఉద్దేశంతో చంపినా నీలకంఠానికి కనిపిస్తే నేను గ్యారంటీ చంపుతాడే. అందుకని ఇక్కడే ఉండాలా? ఉండాలి, కొంతకాలం తప్పదు. నాకు ఇక్కడేం బాలేదు. ఇక్కడ బాగోపోతే ఏ ఊటీయో కొడైకెనాలో తీసుకెళ్ళమంటావు చెప్పు, అదే చేస్తాను. ఒసే, నీకు ఇక్కడ నచ్చకపోతే వెళ్ళి ఊరి మీద తిరక్కే. నీలకంఠం మనుషులు వచ్చి మొత్తానికి ఎత్తుకుపోతారు. మళ్ళీ నిన్ను రక్షించడం నా వల్ల కాదే. ఇప్పటికే నా జీవితం సగం సంకనాకపోయింది. నేనేమన్నా నేను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానా? ఒసే, ఎందుకు అలా అరుస్తావు? ఆగవే. పోరా. ఛీ, ఇది ఇంకా దీని జీవితంలో మారదు. ఛ! ఎవరిది ఇది? కొత్త నెంబర్గా ఉంది. సరే చూద్దాం. హలో. రే సత్తి, నేను రా సూర్యని మాట్లాడుతున్నాను. సూరి, మీరిద్దరు బాగున్నారా? మేమిద్దరం బాగానే ఉన్నారా? ఎక్కడున్నారా?
హైదరాబాద్లో రా. అంతా బాగానే ఉందిగా. మాకేం ఇబ్బంది లేదురా, అంత సవ్యంగానే ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి రా. నీలకంఠ ఏమన్నా మా గురించి మనుషులు పంపించాడా? మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళోకి రామాకండి రా. ఏరా దేనికి? ఇక్కడ నీలకంఠ మనుషులను పెట్టి ఉమ్, ఓ బేబచ్చంగా ఎతికిచ్చేస్తున్నాడు రా. అరే మీరు దొరికితే మామూలుగా ఉండదురా మామ. ఉమ్. ఒరే మామ జాగ్రత్త రా. హలో 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 అన్న రాజు అన్న ఎక్కడ్రా వాళ్ళు? తెలియదన్నా. చెప్పరా. హైదరాబాద్లో అన్న.